చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం స్థితిపై ప్రకటన చేసిన ఆసుపత్రి సీఓఓ సుబ్బయ్య విశ్వనాథన్ జయలలిత వైద్యుల పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. కాగా మెరుగైన చికిత్స కోసం జయలలితను సింగపూర్కు తరలిస్తున్నారని వెలువడవుతున్న వార్తల్ని ఏఐడీఎంకే నేతలు కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని, ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వేగంగా కోలుకుంటున్నట్లు పార్టీ నాయకురాలు సిఆర్ సరస్వతి వెల్లడించారు. జయలలిత వేగంగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో జయలలిత పేరుపై అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు అభిమానులు జయలలిత చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకొస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతూ జయలలిత గురువారం రాత్రి ఆసుపత్రిలో చేరగా ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, ఆత్మీయులు ఆకాంక్షించారు.